దేవాంశ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ సందర్శనకు వచ్చి ఒకరోజు అన్నదానానికి విరాళాలుగా 44 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిన సందర్భంగా ఆ తరువాత ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని అసందర్భపు మాటలే మాట్లాడినారు. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి మాట లేనే లేదు. అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు. దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో. వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్నదాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తరువాత శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ, ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్లోకి మారిస్తే జీఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్టు యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడున్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. మళ్ళా మీరు కొత్తగా ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం మేము. అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భాటంతో నేను తప్ప ఇంకెవరూ వెంకటేశ్వర స్వామి భక్తులే లేనట్టుగా ఆయన నిన్న తమాషగా మాట్లాడినాడు. ఇంకొక విషయాన్ని, వెంకటేశ్వర స్వామి ఏపీకి వెంకటేశ్వర స్వామి అరకు కాఫీ, కూచిపూడి నృత్యము ఈ 3 వారసత్వ సంపదలు అన్నాడు. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామిని అరకు కాఫీతో పోలుస్తావా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఈ 3 వారసత్వ సంపదలు దీన్ని పరిరక్షించుకుంటాము అంట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా తిరుక్షేత్రంలో ఆయన వెలసినటువంటి అత్యంత పుణ్యక్షేత్రాన్ని అరకు కాఫీతో పోల్చటము అంటే మీకు ఏ పాటి భక్తి ఉన్నదా లేకపోతే ప్రచార యావ ఉన్నదా
అన్నది ఈ ఒక్క ప్రకటన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవి నేనంటున్న మీ విమర్శ కాదు, మీరు నిన్నన్నటువంటి మాటలు. శ్రీవాణి నిధులతో అత్యంత అద్భుతంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్రమంతా దేశమంతా కూడా నిర్మించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, దేశమంతా కూడా మేము ఆలయాలు నిర్మిస్తాము అని చెప్తున్నారు. శ్రీనగర్లో ఆలయం నిర్మించింది మేము, బాంబేలో ఆలయం నిర్మించింది మేము, భువనేశ్వర్లో ఆలయం నిర్మించింది మేము, అదనంగా 3600 దేవాలయాలని ఇరు రాష్ట్రాలలో నిర్మించింది మేము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ, ఈ సందర్భంగానే ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలలో నేను ఎంత భక్తుణ్ణి, నా ప్రధానమైనటువంటి ఆలోచన వెంకటేశ్వర స్వామిని ప్రార్థించటంతోనే ప్రారంభమవుతుంది అని చెబుతూ, గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి ఎద్దడి వస్తే 3 నెలల పాటు దేవాలయాన్ని మూసేయాల్సిన అవసరం వస్తుంది కనుక మూసేయాలా అని అధికారులు చెప్పినారు అని నాతో అన్నారు అని ఆయన అనటం జరిగింది. మీతో ఆలయం మూసివేయాలని మీరు నియమించిన ఆ పనికి మాలిన అధికారుల పేర్లు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నీటి ఎద్దడి వస్తే ఆలయాల్ని మూసేస్తాము, ఆలయాన్ని తిరుమల ఆలయాన్ని మూసేస్తాము అని నేను కాదంటున్నది, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో అధికారులు చెప్పారు అని అన్నాడు. నేనే ఆ తర్వాత కళ్యాణం డ్యాం నుంచి నీళ్లు పంపింగ్ సిస్టమ్ ద్వారా తెచ్చినాను అని. అంటే దాన్ని కూడా అధికారులు మూసేయాలనుకున్నారు, నేను తెరవాలని మూసేయటానికి లేదు అని చెబుతూనే 90 రోజులలో పూర్తి చేయకపోతే మిమ్మల్ని అరెస్టు చేయిస్తాను అని హెచ్చరించినారట చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి గారు, ఏ చట్టంతో మీరు అధికారులను అరెస్టు చేయిస్తారు? అంటే ఒక ముఖ్యమంత్రి నోటుకొచ్చిందంతా చెప్పేయటమేనా? ఏ చట్టంతో? అధికారి అసత్వంతోనో అవినీతితోనో వ్యవహరిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు, విచారణ చేయించి, లేకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తారు. ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున విచారణ జరిపిన తర్వాత చేసేటువంటి తతంగం. నేను అరెస్టు చేయిస్తానని చెప్పినానంటే ఏ చట్టం ఉన్నది, ఏ అధికారం మీకున్నది? ఇలా వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి మీరు